నిన్న కర్నూలు నేడు చేవెళ్ల బస్సు ప్రమాదాల విషాదం మరవక ముందే ఏలూరు వద్ద మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భారతీ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా లింగంపల్లెం సమీపంలోని జూబ్లీ నగర్ వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు లింగంపల్లెం మండలం ధర్మాజిగూడ గ్రామం నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు ఈ 2 గ్రామాలలో 15 మంది ప్రయాణికులను ఎక్కించుకుంది. బస్సు లింగంపల్లి గ్రామ శివారులో ఉన్న వైన్ షాప్ దగ్గరలోని ఓ బైకును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతున్న సమయంలో జూబ్లీ నగర్ గ్రామ శివారు టర్నింగ్ వద్ద బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో బోల్తా పడ్డ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బయటకు తీశారు అధికారులు. ఇక బస్సు బోల్తా పడిన సమయంలో బస్సు కింద పడి చనిపోయిన ప్రవీణ్ బాబు అనే యువకుడు లింగంపల్లెం మండలం అయ్యపురాజుగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రవీణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక బైక్పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని మెరుగైన వైద్యం కోసం ఏలూరుకు తరలించారు. రండమ్మా తీయండి కావాలా